గూస్ బంప్స్ అండి అసలు నిజంగా. ఇది కనుక ఆన్ స్క్రీన్ చూస్తే అదిరిపోతుంది. అంటే ఆ లెవెల్లో ఉందన్నమాట ఆ వర్డ్స్ కూడా. పవన్ కళ్యాణ్ గారు గుర్రం ఎక్కి ఆ పోరాటానికి వస్తుంటే అంటే మనం అభిమానులేవు భగవంతుల్లా చూస్తారు ఆయన్ని. అక్కడ సినిమాలో కూడా ఇప్పుడు ఎవరైతే మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారో వాళ్ళ చేతుల్లో నలిగిపోయిన వాళ్ళు, కష్టాలు పడిన వాళ్ళు, మాకు ఎవరైనా ఒక భగవంతుడు లాంటి వాడు వచ్చి మమ్మల్ని రక్షిస్తే బాగుండు అనుకున్న టైంలో వస్తుంది అనమాట. అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ని భగవంతుడితోనే పోలుస్తూ ఇక్కడ మన నిజ జీవితంలో ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారో అది, అక్కడ సినిమాలో వాళ్ళు సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో అది, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ఒక భగవంతుడే వస్తున్నాడు అన్నట్టుగా అది ఆ ఇంట్రడక్షన్ తీసుకున్నానండి. తర్వాత పల్లవిలోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ చేసాము, అది ఇంకొక రేంజ్లో ఉండాలి అసలు. అంటే ఇంకా అక్కడంతా ఫైటింగ్, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు నాకేమనిపించింది, అది ఒక రేంజ్లో ఉండాలంటే ఒక శివుడి తాండవం లాంటిది తీసుకుంటే బాగుంటుంది అనిపించి అప్పుడు నేను తీసుకున్నానండి. అది పల్లవి ఏంటంటే